అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని నాతవరం తహసీల్దార్ ఏ వేణుగోపాల్ తెలిపారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 24 గంటల పాటు సిబ్బంది కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాతవరం, వైబీ, అగ్రహారం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐఎండీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మోంతా తుఫాను మనకు ఈ రోజు నుంచి 29 వరకు తీవ్ర గాలి అయితే వర్షాలు ఏదైనా చూడడానికి ఛాన్స్ ఉందని చెప్పి మనకి అందరికీ కూడా అధికారులందరూ అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాతవరం మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా మేము 2 షిఫ్ట్లు వరగా 4 రోజులు కూడా మేము స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఆఫీసులో కూడా 24/7 24 అవర్స్ కూడా మేము అవైలబుల్గా ఉంటాము మా స్టాఫ్ అందరూ కూడా. సో ఇందులో భాగంగా ఏం చేసామంటే మన నాతవరం గ్రామంలో 2 రిలీఫ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఒకటి నాతవరం విలేజ్లోని, ఇంకోటి వైబీ అగ్రహారం విలేజ్లోని పెట్టడం జరిగింది. ఇందులో దానికి సంబంధించిన సెంటర్కి ఎంఈఓ గారు, నాతవరం సెంటర్కి ఎంఈఓ గారు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా వైబీ అగ్రహారం విలేజ్కి హౌసింగ్ ఏఈ గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అందులో శానిటరీ వర్కర్స్, ఏఎన్ఎంలు, జిఎస్డబ్ల్యూ స్టాఫ్, విఆర్ఓస్ అందరూ కూడా అందులో పోస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 4 చెరువులు కొద్ది ఎఫెక్ట్ పరిధిలో ఉన్నాయని చెప్పారు. పీకే గుడుము, నాతవరము, ఎంబీ పట్నం ప్రాంతంలో 4 చెరువులు ఇచ్చారు. ఆ చెరువులు కూడా ఓవర్ఫ్లో అయితే ఇమ్మీడియట్గా అక్కడ మనిషిని పెట్టి ప్రొసీడింగ్స్